ఉపవాసం గురించి ధ్యానించుకుంటా ఉన్నాం కదా, కొన్ని మాటలు పరిశుద్ధాత్మని వలన మనం వింటూ ఉన్నాం కదా. ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి అంశంలోనికి, ఉపవాసం వచ్చినటువంటి వాక్య భాగంలోనికి మనం వచ్చాం. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. నేను ఉపవాసం ఉన్నాను అని చెప్పేసేసి నానా రకాలుగా మనుషులకు కనపరుచుకునే విధంగా మనం ఉండకూడదు. తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖము వికారము చేసుకుందరు. లక్షణాలు చూడండి, దేవునికి వ్యతిరేకంగా ఉపవాసం చేసేటువంటి వారి లక్షణాలను దేవుడు ఇక్కడ బయలుపరుస్తూ ఉన్నాడు. వారు ఉపవాసం చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకుందరు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. వేషధారణ కలిగినటువంటి ఉపవాసం చేసేటువంటి బిడ్డలు దేవుని యొద్ద నుండి వారి ఫలాన్ని పొందుకున్నారు. వేషధారణ చేస్తే ఏం ఫలం వస్తుంది? నష్టం వస్తుంది. ఇంకా బలహీనులం అయిపోతాము.